ఓవైపు పాక్తో ఉద్రిక్తతలు తొలగలేదు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో డ్రాగన్ లైన్ క్రాస్ చేస్తోంది. ఇంకోవైపు బంగ్లాదేశ్ అదే చైనాతో చేతులు కలిపి చికెన్ నెక్స్ కారిడార్లోకి దాన్ని వెల్కమ్ చేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న శత్రువులంతా భారత వ్యతిరేకతే లక్ష్యంగా ఏకమవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఇండియన్ జేమ్స్ బాండ్ రష్యా టూర్కు సిద్ధమయ్యారు. ఈ పర్యటనే చైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు అందుకు కారణం పాక్ క్షిపణులను తునాతునకలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అరుణాచల్ ప్రదేశ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం కావడమే. ఇంతకు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు అరుణాచల్లో S-400 ఎంట్రీకి లింక్ ఏంటి? పాకిస్తాన్తో ఉద్రిక్తతలు చల్లారక ముందే మోడీ సర్కార్ అరుణాచల్ ప్రదేశ్పై ఎందుకు ఫోకస్ చేసింది? లెట్స్ వాచ్. రష్యా పర్యటనకు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. డ్రాగన్ టార్గెట్గా వ్యూహం మార్చేస్తున్న మోడీ ప్రభుత్వం అరుణాచల్ సరిహద్దుల్లో S-400 ఎంట్రీ ఖాయమైందా? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తే ఎనిమి ఎంత పవర్ఫుల్ అయినా ఏం చేయలేడు. ఎంతటి శక్తివంతమైన అస్త్రమైనా తుక్కు కావాల్సిందే. పాక్తో యుద్ధంలో అదే జరిగింది. 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్కు ఇండియాకు మధ్య ఒకే ఒక్క వ్యత్యాసం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారత్లోని 15 నగరాల్లోని మిలిటరీ స్థావరాల్ని పాక్ టార్గెట్ చేసుకుంది. ముంబై, ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, భటిండా, లుధియానాతో పాటు పలు నగరాలపై చైనాకు చెందిన BVR క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. కట్ చేస్తే భారత సుదర్శన చక్ర S-400 సీన్లోకి వచ్చేసింది. శత్రుదేశం నుంచి వచ్చిన ప్రతి మిస్సైల్ను గాల్లోనే తునాతునకలు చేసి పారేసింది. పాకిస్తాన్కు సంబంధించిన అనేక క్షిపణులను కూల్చివేయడంలో ఈ గగనతల రక్షణ వ్యవస్థ గేమ్ చేంజర్గా నిలిచింది. ఇంత శక్తివంతమైంది కాబట్టే దీనికి సుదర్శన చక్ర అని పేరు పెట్టారు. ఇప్పుడు సుదర్శన చక్ర టార్గెట్గానే ఇండియా యాక్షన్ మార్చింది. ఈసారి టార్గెట్ పాకిస్తాన్ కాదు, డర్టీ డ్రాగన్ చైనా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళుతున్నారు. మే 27 నుంచి 29 వరకు భద్రతా వ్యవహారాల ఉన్నత స్థాయి ప్రతినిధుల 13వ అంతర్జాతీయ సమావేశం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు అజిత్ దోవల్ మాస్కోకు వెళ్లనున్నట్టు సమాచారం. ఇదే పర్యటనలో ఆయన రష్యా వద్ద పెండింగ్లో ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీ అంశంపై చర్చించనున్నారు. మొత్తం 5 S-400 క్షిపణి వ్యవస్థల్ని కొనుగోలు చేసేందుకు 2018లో ఇండియా రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ దాదాపు 35,000 కోట్లు. ఇప్పటి వరకు 3 వ్యవస్థలు భారత్కు చేరగా మిగతా వాటిని 2026 ఆగస్టు నాటికి అందించే అవకాశాలున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే అంతకంటే ముందుగానే వీటిని డెలివరీ చేసేలా దోవల్ మాస్కోతో చర్చించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ S-400 విషయంలో తొందరపడ్డానికి రీజన్ ఏంటి? ప్రస్తుతం S-400 గగనతల రక్షణ వ్యవస్థల్ని ఒకటి జమ్మూ కశ్మీర్, పంజాబ్ రక్షణ కోసం పఠాన్కోట్లో మోహరించగా మరొకటి రాజస్థాన్, గుజరాత్లోని వ్యూహాత్మక ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఇంకోటి చైనా సరిహద్దుల్లో మోహరించారు. త్వరలో రాబోయే 2 స్క్వాడ్రన్లు అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో మోహరించాలని ప్లాన్ చేస్తున్నట్టు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ కంటే డ్రాగన్ కంట్రీనే డేంజరస్ గా మారుతోంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ వేదికగా అంతులేని కుట్రలు చేస్తోంది. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు పేర్లు మార్చి రెచ్చిపోయింది. 2017లో 6, 2021లో 15, 2023లో 11, 2024లో 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది. అన్ని సందర్భాల్లో భారత్ తీవ్రంగా తిప్పికొట్టింది. పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనాదవుతుందా అంటూ ప్రశ్నలు సంధించింది. అయినా చైనాకు బుద్ధి రాలేదు. అరుణాచల్లోని పలు ప్రాంతాలను టిబెట్ దక్షిణ ప్రాంతానికి చెందినదిగా జంగనన్గా పేర్కొంది. ఆ తర్వాత భారత్ అభ్యంతరం చెప్పిన పేర్ల మార్పును చైనా సమర్థించుకుంది. పేర్లు మార్చిన ప్రాంతాలన్నీ తమ సార్వభౌమాధికార పరిధిలోనివంటూ హద్దు మీరింది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తుందన్నది రక్షణ నిపుణుల అంచనా. చైనా కుట్రలు అరుణాచల్ ప్రదేశ్లోనే కాదు, బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని చికెన్ నెక్ కారిడార్లోనూ కొనసాగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరాన్ని అభివృద్ధి పేరుతో స్వాధీనం చేసుకోవాలని చైనా ప్లాన్ చేస్తోంది. ఈ ఎయిర్ బేస్ కనుక చైనా చేతికి చిక్కితే భారత రక్షణకు అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ పైన చైనా గురిపెడుతుంది. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలను ఈజీగా లక్ష్యం చేసుకునే అవకాశం ఉంటుంది. వివరంగా చెప్పాలంటే చికెన్ నెక్ పై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలన్నది చైనా, బంగ్లాదేశ్ కలిసి చేస్తున్న కుట్ర.
కాబట్టి చికెన్ స్నెక్ పై దాడి జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో భాగంగానే S-400ను సిక్కింలో మోహరించాలనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలా చైనా టార్గెట్ గా కనీసం 3 S-400 స్క్వాడ్రన్లు అవసరమున్నాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, కాబట్టి పంజాబ్, రాజస్థాన్లో మోహరించిన స్క్వాడ్రన్లను తరలించే అవకాశం లేదు. సో రష్యా నుంచి రావాల్సిన 2 స్క్వాడ్రన్లను వీలైనంత త్వరగా రప్పిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఈ లక్ష్యంతోనే అజిత్ దోవల్ రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఇక్కడే మరో వాదన కూడా ఉంది. S-500 ప్రొమిథియస్. అజిత్ దోవల్ రష్యా పర్యటన వెనుక మరో వాదన దీని గురించే. S-400కు అప్డేటెడ్ వర్షన్. భారత్కు 4 ఏళ్ల క్రితమే రష్యా ఆఫర్ చేసిన సూపర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రష్యా ఆల్మాజ్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ కన్సర్స్ అభివృద్ధి చేసిన ఈ సిస్టమ్కు ఆధునిక యుద్ధరంగంలో హైపర్సోనిక్ ఆయుధాలు, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లు, బ్యాలిస్టిక్ మిసైళ్లు, తక్కువ భూకక్షీలో ఉన్న ఉపగ్రహాలను కూడా లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం ఉంది. బ్యాలిస్టిక్ మిసైల్ అని 600 కిలోమీటర్ల దూరంలోనే ధ్వంసం చేస్తుంది. 180 నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులోనే లక్ష్యాలను అడ్డుకోగలుగుతుంది. ఒకేసారి 10 బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ లక్ష్యాలను గుర్తించి అడ్డుకోగలుగుతుంది. S-400 రెస్పాన్స్ టైం 9 నుంచి 10 సెకన్లయితే S-500 రెస్పాన్స్ సమయం కేవలం 3 నుంచి 4 సెకన్లు మాత్రమే. ఇదొక్కటి చాలు S-500 యుద్ధంలో ఎలా గేమ్ చేంజర్గా మారుతుందో చెప్పడానికి. S-400తో పోలిస్తే S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందుకే చాలా దేశాలు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ రష్యా మాత్రం భారత్కి వీటిని అమ్మడానికి సిద్ధపడుతోంది. ఈ డీల్ను ఫైనల్ చేయడానికే దోవల్ రంగంలోకి దిగారనే వాదనలు కూడా ఉన్నాయి. S-500 సంగతి ఎలా ఉన్నా పెండింగ్లో ఉన్న 2 S-400 స్క్వాడ్రన్లు కనుక త్వరగా అందుబాటులోకి వస్తే భారత్ను టచ్ చేయడానికి కూడా శత్రువులు భయపడటం ఖాయం. ముఖ్యంగా భారత పొరుగు దేశాలను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్న డ్రాగన్ కంట్రీ మనవైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయదు. ఎందుకంటే పాకిస్తాన్కు చైనా ఇచ్చిన అన్ని మిసైళ్లు S-400 దెబ్బకు నేలకూలే. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో చికెన్ స్నెక్ కారిడార్ను కవర్ చేసేలా సిక్కింలోనూ S-400 స్క్వాడ్లను మోహరిస్తే చైనా ఆటోమేటిక్గా దారికి రాక తప్పదు. మరి అజిత్ దోవల్ ఆ దిశగా పుతిన్ను ఒప్పిస్తారేమో చూడాలి.